ఆంధ్రాలో ఇంకా ఎన్నికల డేట్ ఫిక్సే కాలేదు కానీ ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీలల్లో వేడైతే ఇప్పటికే పుట్టిందులా. ఇప్పటికే పార్టీల మధ్య పొత్తులు, ఒక పార్టీలకెంచి ఇంకో పార్టీకి జంపు కొట్టుడు, టికెట్ల పంచాయతీ గిట్లా ఒకటేంది అన్ని షురు అయినాయి. అయితే ఇప్పుడు ఆఖరికి ఈ పంచాయతీ సుత ముంగటేసుకున్నాయబ్బా పార్టీలు. చూడుర్రి అయ్యేందో. ఆంధ్రాలో ఎన్నికలు దగ్గరకొచ్చుడుతోని రాజకీయాలు హీట్ గా నడుస్తున్నాయి. ఒక పక్క జగనాలు సారు, ఇంకో పక్క చంద్రాలు సారు, పవనాలు సారు పొత్తుతోని దినాం ఒక కాడ మీటింగ్ పెడుతున్నారు. ఇక వీళ్ళు ఇట్లుంటే నేనేం తక్కువ అని షర్మిల మేడం కూడా ఇంటింటికి తిరుగుకుంటా జనాలతోని మమేకం అవుతున్నది. చంద్రాలు సారు ప్రభుత్వం చూసిర్రు, జగనాలు సారు ప్రభుత్వం చూసిర్రు, ఈసారి నాకు ఛాన్స్ ఇయ్యుర్రు అని అంటున్నది షర్మిల మేడం. ఇక దినదినం వైసీపీ గ్రాఫ్ తగ్గుతుంటే చంద్రాలు పవనాలు సార్ల గ్రాఫ్ పెరుగుడు చూస్తూనే ఉన్నాం. షర్మిల మేడం కూడా వచ్చుడుతోని జగనాలు సారు కంటికి నిద్ర పడతలేదంటే నమ్ముర్రి. ఇక గిట్ల వాతావరణం హీట్ గా నడుస్తుంటే విజయవాడలో మాత్రం ఇంకా హాట్ గా నడుస్తుంది పోర్రి కథ. ఒక పారి మీరే చూడుర్రి కదేందో. చూసిర్రా కథ ఎట్లున్నదో. విజయవాడలో వైసీపీ జనసేన పోటాపోటీ ఫ్లెక్సీలు పెట్టిర్రులా. ముందుగల్లా సిద్ధం అనుకుంటా జగనాలు సారు ఫోటోతోని ఫ్లెక్సీ పెట్టిర్రట. ఇక జగనాలు సారు ఫ్లెక్సీ పక్క పొంటే మేం కూడా సిద్ధం, ఎవడ్రా మనల్ని ఆపేది అనుకుంటా పవనాలు సారు ఫ్లెక్సీ పెట్టిర్రు. ఇప్పటికే హీట్ మీద ఉన్న రాజకీయాలు ఈ ఫ్లెక్సీతోని ఇంకా హీట్ అవుతున్నాయి పోర్రి. గిట్ల ఫ్లెక్సీలు పెట్టుడు, పవనాలు సారు సభ పెడితే లక్షలల్లా జనాలు వచ్చుడు పోయినసారి ఎన్నికలల్లా కూడా చూసినాము. కానీ ఓట్లు మాత్రం జగనాలు సారు గుద్దిరని స్వయంగా పవనాలు సారే శానా మాటలు చెప్పిన ముచ్చట కూడా మనకెరుకున్నదేనా. ఇక ఇప్పటి పరిస్థితి చూస్తుంటే జగనాలు సార్ మీద వ్యతిరేకత బగ్గనే ఉన్నది అక్కడ జనాలకు. చూడాలి మరి ఈసారి అక్కడ జనాలు మళ్ళా జగనాలు సార్కే సీటును కట్టబెడతారా, చంద్రాలు పవనాలు సార్ల పొత్తు ఫలిస్తుందా, లేకపోతే షర్మిల మేడం సెంటిమెంట్ తోని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందా అని.